హజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత విపరీతమైన హోప్స్ పెట్టుకురట. కానీ నిన్న జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభ చూసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న సమీక్ష చేసుకుంటే ఇచ్చి తప్పు చేసామా, ఎందుకనంటే ప్లాన్ బెడిసి కొట్టింది, ఎవరు నమ్మట్లేరు అంటే ఈయన చాలా కొత్త కథ ఆడ వినిపించినా కూడా నేను అంటే ఆ రోజు ప్రచారానికి వచ్చేసి నేను హజారుద్దీన్ని మీరు గెలిపిస్తే నేను మంత్రిని చేసి తీసుకొస్తానని చెప్పిన, కానీ ఓడిపోయినప్పటికీ కూడా నేను మంత్రిని చేసి మేము ముందుకు తీసుకొచ్చిన ఆయన మాట మాట్లాడిండు. దాంతో ఇప్పుడు రివర్స్ అయిందంట. నిజంగా మీకు హజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ క్యాబినెట్లో ఇవ్వలేదు, రెండో క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కూడా ముస్లిం మైనారిటీస్లోకి క్యాబినెట్లో అవకాశం దక్కలేదు అనేసి పదే పదే విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూడా పట్టించుకోకుండా సెకండ్ క్యాబినెట్లో 3 మంత్రులకు అవకాశం కల్పించారు. కానీ ఎందుకు మరి 4వ పర్సన్గానైనా హజారుద్దీన్కి ఎందుకు అవకాశం కల్పించలేదనేసి ఇప్పుడు ముస్లిం సంఘాల వాళ్ళే నిలదీస్తున్నారట. ఇప్పటికిప్పుడు ఇవ్వడం వల్ల మీరు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ నేపథ్యంలో ముందు ఎంఐఎంని నమ్ముకున్నారు. ఎంఐఎం వాళ్ళు పిలుపునిస్తే ఓటు వేసే పరిస్థితులు లేదు కాబట్టి వాళ్ళు తెప్పించుకున్న సర్వేలలో మొత్తం ముస్లిమ్స్ అందరూ కూడా అగేనెస్ట్గా ఉండడంతో ఇప్పటికిప్పుడు మనం హజారుద్దీన్కి మనం ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాలి, మంత్రి పదవి ఇచ్చి ఇప్పుడు ఆయనను మనం రోడ్ షోలకు తిప్పుదాము, అప్పుడు మనకు ముస్లింలు అందరూ గుంపగుత్తగా వచ్చి ఓటేస్తారేమో అనేసి అనుకున్నారు. కానీ ఆ ప్లాన్ కాస్త బెడిసి కొట్టిందట. అంత చిత్తశుద్ధి ఉంటే మరే ఎందుకు కనీసంగా మరి మీకు అంత అతి తెలివి ఉన్నా కూడా గోపీనాథ్ మరణం తర్వాత అమ్మో బై ఎలక్షన్స్ వస్తాయేమో, రాకముందుకే మనం ఇద్దామన్న సోయన్ ఎందుకు రాలేదని ముస్లిం సంఘాల వాళ్ళు అడుగుతున్నారట. కేవలం ఈరోజు డిసైడ్ ఫ్యాక్టర్ ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి కాబట్టి మనము దాన్ని దండుకోవాలంటే ఇన్ని ఎత్తులకు జిత్తులు వేసినా కూడా అవన్నీ కూడా రివర్స్ అయింది.